వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సో ఆదేశిక సూత్రాలు. సో మరి ఆదేశిక సూత్రాలు అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధికి, దేశ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పథకాలు గురించి ప్రస్తావించే నియమాలను ఆదేశిక సూత్రాలు అంటున్నాం. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధికి, దేశ సంక్షేమానికి తీసుకోవాల్సిన కనీస చర్యలను సూచించే నియమాలను ఆదేశిక సూత్రాలు అంటున్నాం. ఇవి కేవలం సలహా రూపకమైనవి మాత్రమే. కాబట్టి వీటికి అమలుపరచడానికి పార్లమెంట్ మరియు అసెంబ్లీలు ప్రత్యేకమైన చట్టాలు చేయాల్సి ఉంటుంది. సో మరి ఆదేశిక సూత్రాలు అనే కాన్సెప్ట్, భావనని మన వాళ్ళు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. సో ఆదేశిక సూత్రాలు అనే భావనని మన వాళ్ళు రాజ్యాంగవేత్తలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. మరి ఆదేశిక సూత్రాలని రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా రూపొందించారండి. సో ఈ ప్రవేశికని జేఆర్ శివాక్ అనే వ్యక్తి 4 భాగాలుగా వర్గీకరించారు. మరి 4 భాగాలలో 3వ భాగాన్ని సంక్షేమ భాగంగా వర్ణించారు. సో మరి సంక్షేమ భాగంలో ఏమున్నాయి అనంటే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత, సమగ్రత అనే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ 3వ భాగంగా వర్ణిస్తూ దీన్ని సంక్షేమ భాగంగా పేర్కొన్నారు జేఆర్ శివాక్ అనే పొలిటికల్ ఫిలాసఫర్. మరి సంక్షేమ భాగంలో ఉన్న ఈ పదాలకి ఒక వివరణాత్మకమైన భాగం, ఎక్స్ప్లెనేషన్ పార్ట్
వివరణాత్మకమైన భాగంగా ఆదేశిక సూత్రాలను తెలుపుతారండి. ఆదేశిక సూత్రాలను గురించి మనకు తెలియజేస్తారు. కాబట్టి ప్రవేశికలోని సంక్షేమ భాగంలో ఉన్న పదాల ఆధారంగా ఆదేశిక సూత్రాలను రూపొందించడం జరిగింది. కాబట్టి సంక్షేమ భాగంలో ఉన్న పదాలకి వివరణాత్మకమైన భాగంగా ఆదేశిక సూత్రాలని మనం తెలియజేస్తాము. మరి ఆదేశిక సూత్రాలకు సంబంధించి మనకి ప్రాథమిక హక్కుల రచనా కమిటీ అనేది ఒకటి ఉంది. మరి ప్రాథమిక హక్కుల రచనా కమిటీ మరి వల్లాభాయ్ పటేల్ అధ్యక్షులుగా ఏర్పడిన ఈ ప్రాథమిక హక్కుల రచనా కమిటీ అమెరికా రాజ్యాంగంలో ఉన్న బిల్ ఆఫ్ రైట్స్ అనే తీర్మానం ఆధారంగా ప్రాథమిక హక్కులను గురించి ప్రస్తావిస్తూ ఒక నివేదిక తయారు చేసింది. మరి వల్లాభాయ్ పటేల్ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఈ ప్రాథమిక హక్కుల రచనా కమిటీ తన నివేదికని రాజ్యాంగ పరిషత్ సలహాదారుడైన బెనగల నరసింగారావుకు అందించాయి. ఆ బెనగల నరసింగారావు ముసాయిదా రాజ్యాంగం, చిత్తు రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇంగ్లీష్లో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అంటాం. మరి ఆ ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించి రాజ్యాంగ పరిషత్కు అందించారు. మరి ఆ ముసాయిదా రాజ్యాంగంలో ఆయన 2 రకాల హక్కులను గురించి ప్రస్తావించారు. ఒకటి చట్ట సంరక్షణ కలిగిన హక్కులు, 2 చట్ట సంరక్షణ లేని హక్కులు అని. చట్ట సంరక్షణ కలిగిన హక్కులని రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపరిచారు. చట్ట సంరక్షణ లేని హక్కులని రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాలుగా పొందుపరిచారు. చట్ట సంరక్షణ లేని హక్కులని రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాలుగా పొందుపరిచారు. ఇక్కడ మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, ఏమని? ఆదేశిక సూత్రాలని బెనగల నరసింగారావు వేటితో పోల్చారు, వేటి ఏ విధంగా పొందుపరిచారు అంటే చట్ట సంరక్షణ లేని హక్కులుగా తన ముసాయిదా రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాగే అంబేద్కర్ ఆదేశిక సూత్రాలను వేటితో వర్ణించారు, వేటితో కంపేర్ చేశారు అనేది కూడా క్వశ్చనే. మరి అంబేద్కర్ గారు వేటితో వేటిని పోల్చారు అనండి 1935 చట్టంలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే నియమాలతో అంబేద్కర్ గారు ఆదేశిక సూత్రాలను వర్ణించడం జరిగింది. కాబట్టి బిఎన్ రావు వీటిని చట్ట సంరక్షణ లేని హక్కులుగా వర్ణిస్తే అంబేద్కర్ 1935 చట్టంలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే నియమాలతో వర్ణించారు. ఇది ఆదేశిక సూత్రాలకు సంబంధించిన వివరణ. మరి ఆదేశిక సూత్రాలను మన రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు అనంటే 4వ భాగంలో పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలని రాజ్యాంగంలో 4వ భాగంలో పొందుపరిచారు. 36 నిబంధన నుండి 51 నిబంధన వరకు వీటిని పొందుపరిచారు. 36 నిబంధన నుండి 51 నిబంధన వరకు ఆదేశిక సూత్రాలను గురించి పొందుపరచడం జరిగింది. ఇది మనకు ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఇంట్రడక్షన్. అలాగే ఆదేశిక సూత్రాలని ఎంపీ శర్మ అనే వ్యక్తి వీటిని 3 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. ఆదేశిక సూత్రాలని ఎంపీ శర్మ అనే వ్యక్తి 3 భాగాలుగా వర్గీకరించడం జరిగిందండి. నెంబర్ 1 సామ్యవాద నియమాలు, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అంటాం ఇంగ్లీష్లో. నెంబర్ 2 గాంధేయవాద నియమాలు. నెంబర్ 3
ఉదారవాద నియమాలు. ఉదారవాద నియమాలు అని వీటిని 3 భాగాలుగా వర్గీకరించడం జరిగింది. మరి ఇందులో సామ్యవాద నియమాలు 38, 39, 41, 42, 43 ఆర్టికల్స్. సో మరి గాంధేయవాద నియమాలు 40, 46, 47, 48, 49. ఉదారవాద నియమాలు 44, 45, 50, 51 నిబంధనలు. సో మనం ఇక్కడ ఈ ఆర్టికల్స్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే అవి ఆర్డర్లో లేవు. ఆర్డర్లో లేవు అనంటే ఈ వర్గీకరణ అనేది ఎంపీ శర్మ గారి యొక్క వ్యక్తిగత వర్గీకరణ. ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగంలో లేదు కాబట్టి, ఈ వర్గీకరణ రాజ్యాంగంలో లేదు కాబట్టి ఆర్టికల్స్ అన్ని డిజార్డర్లో ఉన్నాయి. ఆర్టికల్స్ అన్ని డిజార్డర్లో ఉన్నాయి కాబట్టి ఈ వర్గీకరణ అనేది కేవలం ఎంపీ శర్మ గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, వ్యక్తిగత ప్రయత్నం మాత్రమే ఈ వర్గీకరణ. సో మరి ఇందులో ఫస్ట్ వన్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, సామ్యవాద నియమాలు. సామ్యవాద నియమాలు దానికంటే ముందు మనకు ఆదేశిక సూత్రాలు 36 నుండి 51 నిబంధనల వరకు ఉన్నాయి అన్నాను. మరి ఇక్కడ స్టార్టింగ్ 38 నుండి ఉంది, ఎండింగ్ 51 వరకు ఉంది. ఎండింగ్ ప్రాబ్లం లేదు, స్టార్టింగ్ కార్డు ఉంది. 38 నుండి స్టార్ట్ అవుతున్నాయి. మరి ఆ 36, 37 ఏం తెలియజేస్తుంది అంటే 36 ఆర్టికల్ రాజ్యం నిర్వచనం అంటుంది. సో రాజ్యం నిర్వచనం. సో అక్కడ 12వ నిబంధన, 12 ఎందుకు పెట్టినాం? 12వ నిబంధన ఏదైతే తెలియజేస్తుందో 36 నిబంధన అదే తెలియజేస్తుంది. 12వ నిబంధన స్టేట్ డెఫినేషన్ ఇస్తుంది, 36 నిబంధన కూడా అదే డెఫినేషన్ ఇస్తుంది. ప్రాథమిక హక్కులలో స్టార్టింగ్ ఆర్టికల్ 12, ఆదేశిక సూత్రాలలో స్టార్టింగ్ ఆర్టికల్ 36. కాబట్టి సో ఇక్కడ 36వ నిబంధన ఏం చెప్తుంది అంటే రాజ్యం నిర్వచనం. ఏంటి రాజ్యం? ఇక్కడ ఆదేశిక సూత్రాలను అమలుపరిచే బాధ్యత కలిగిన, ఆదేశిక సూత్రాలను అమలుపరిచే బాధ్యత కలిగిన సంస్థలు, సంఘాలను కలిపి రాజ్యం అని నిర్వచించారు. సో ఆదేశిక సూత్రాలను అమలుపరిచే బాధ్యత కలిగిన సంస్థలు, సంఘాలను కలిపి రాజ్యం అని నిర్వచించారు. కాబట్టి ఆదేశిక సూత్రాలను ఏ సంస్థలైతే అమలు పరుస్తాయో, ఏ సంఘాలైతే అమలు పరుస్తాయో ఆ సంస్థలు, సంఘాలన్నీ కలిపితేనే రాజ్యం అని చెప్పి నిర్వచించడం జరిగింది 36 నిబంధన. సో ఇక 37 నిబంధన. సో మరి 37 నిబంధన ఏం చెప్తోంది? ఆదేశిక సూత్రాలకి చట్టపరమైన రక్షణ లేదు, ఆదేశిక సూత్రాలకి చట్టపరమైన గుర్తింపు లేదు. మనకు ఆల్రెడీ బిఎన్ రావు, రాజ్యాంగ పరిషత్ సలహాదారుడైన బిఎన్ రావు తన ముసాయిదా రాజ్యాంగంలో చట్ట సంరక్షణ లేని హక్కులుగా ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. మరి ఆ చట్ట సంరక్షణ లేని హక్కులే ఇక్కడ ఆదేశిక సూత్రాలు అయ్యాయి 4వ భాగంలో. కాబట్టి ఇక్కడ 37 ఆర్టికల్ అదే చెప్తోంది, చట్ట సంరక్షణ లేని హక్కులు. వీటికి చట్ట సంరక్షణ లేదు, ఆదేశిక సూత్రాలకి. మరి వీటికి చట్టపరమైన గుర్తింపు లేదు కాబట్టి వీటిని అమలుపరచమని పౌరుడు న్యాయస్థానాలను కోరడానికి వీల్లేదు. అలాగే న్యాయస్థానాలు వీటిని అమలుపరచమని ప్రభుత్వాలని ఆదేశించడానికి వీల్లేదు. సో వీటిని అమలుపరచమని కోరే అధికారం పౌరుడికి లేదు, వీటిని అమలుపరచమని ఆదేశించే అధికారం ఉన్నత న్యాయస్థానాలకు కూడా లేదు అని చెప్తోంది ఆర్టికల్ 37. సో ఆదేశిక సూత్రాలకు చట్ట సంరక్షణ లేదు కాబట్టి పౌరుడు వీటి అమలును కోరుతూ న్యాయస్థానాలకు వెళ్ళరాదు. అలాగే న్యాయస్థానాలు ప్రభుత్వాలను ఆదేశించరాదు.
అలాగే వీటిని ప్రభుత్వాలు తన విచక్షణ మేరకు అమలు పరుస్తాయి. మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విచక్షణ మేరకు వీటిని అమలు పరుస్తాయి. మరి అమలు పరచాల్సిన ప్రభుత్వాలు వీటిని అమలు కొరకు ఖచ్చితంగా ప్రత్యేకమైన చట్టాలు రూపొందించాలి. సో వీటి అమలు సందర్భంగా ప్రభుత్వం ఖచ్చితంగా చట్టాలు రూపొందిస్తేనే ఇవి అమల్లోకి వస్తాయి. కాబట్టి పార్లమెంట్ మరియు అసెంబ్లీ, పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర శాసనసభ లేదా అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేకమైన చట్టాలు రూపొందించాలి వీటి అమలు కొరకు. అప్పుడు మాత్రమే వీటిని అమలు పరచడం వీలవుతుంది అని చెప్తోంది 37 ఆర్టికల్. సో ఇక సామ్యవాద నియమాలు, నెక్స్ట్ వన్. సో మరి సామ్యవాద నియమాలు, వేటిని సామ్యవాదం అంటున్నాం? సోషలిజం. సో ఇది ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసిన పొలిటికల్ ఫిలాసఫర్స్ కార్ల్ మార్క్స్ అలాగే ఎంజెల్. సో మరి కార్ల్ మార్క్స్ ఇక్కడ అందరికీ తెలిసిన పొలిటికల్ ఫిలాసఫర్. మరి ఈయన రూపొందించిన గ్రంథం దాస్ క్యాపిటల్. 1848లో దాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రూపొందించారు. సో 1848లో దాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రూపొందించారు కార్ల్ మార్క్స్. మరి దాస్ క్యాపిటల్ అనే గ్రంథంలో వర్గ పోరాటం అనే ఒక అధ్యయనాన్ని కూడా పొందుపరిచారు. మరి ఆ వర్గ పోరాటం అనే అధ్యయనంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి? సమాజంలో ఏ పౌరుడు కూడా శాంతియుతంగా లేడు. సో ప్రతి పౌరుడు కూడా ఏదో ఒక సంఘర్షణలో నిమగ్నమై ఉన్నాడు. మరి సంఘర్షణలని ఆయన వర్గీకరించాడు. 3 కారణాల రీత్యా సమాజం మొత్తం సంఘర్షణమయంగా ఉంది. మొదటిది సామాజిక సంఘర్షణ. సమాజం కులం మరియు మతం అనే సామాజిక అంశాల ఆధారంగా వర్గీకరించబడింది. సో ఎగువ కులం, దిగువ కులం, ఎగువ మతం, దిగువ మతం అని సమాజం 2 మతాలుగా, 2 కులాలుగా డివైడ్ అయిపోయింది. ఎగువ మతం, దిగువ మతం, ఎగువ కులం, దిగువ కులం అని. మరి ఇలా సమాజం వర్గీకరణకు గురైంది. మరి దిగువ కులం, దిగువ మతానికి చెందిన పౌరులు అణిచివేతను భరించలేని రోజు, తమ అణిచివేతను భరించలేని రోజు ఎగువ మతం, ఎగువ కులస్తుల పైన దాడులు ప్రారంభిస్తారు. వాళ్ళతో ఈక్వల్గా మమ్మల్ని గుర్తించమని కోరుతూ ఎగువ కులస్తుల మీద దాడులు ప్రారంభిస్తారు. అలా ప్రారంభమైంది సామాజిక సంఘర్షణ అని వర్ణిస్తున్నాడు ఇక్కడ కార్ల్ మార్క్స్. మరి ఆ సామాజిక సంఘర్షణ ఎప్పుడు ఆగిపోతుంది అనంటే, ఎగువ కులానికి చెందిన ప్రజలు, ఎగువ మతానికి చెందిన ప్రజలు దిగువ కులస్తులను, దిగువ మతస్థులని తమతో ఈక్వల్గా గుర్తించబడిన రోజు. సో తమతో ఈక్వల్గా వారిని గుర్తించాలి. వాళ్ళు తమతో ఈక్వల్గా వారిని వీళ్ళు గుర్తించి తమతో ఈక్వల్గా వాళ్ళని చూడగలిగితే అప్పుడు సామాజిక సంఘర్షణ ఆటోమేటిక్గా ఆగిపోతుంది అని చెప్తున్నాం. సో మరి ఆ సామాజిక సంఘర్షణ ఆగిపోయింది అని అంటే అది ఎప్పుడు జరుగుద్ది అంటే కులరహిత, మతరహిత సమాజం ఏర్పడినప్పుడే. కులరహిత సమాజం, మతరహిత సమాజం ఏర్పడినప్పుడు మాత్రమే సామాజిక సంఘర్షణ ఆగిపోద్ది అని వాదిస్తున్నాడు కార్ల్ మార్క్స్. ఇక 2 ఆర్థిక సంఘర్షణ. ఆర్థిక సంఘర్షణ ఎందుకు ప్రారంభమైంది అంటే సమాజం ఇక్కడ 2 వర్గాలుగా చీలిపోయింది. ఏంటివా 2 వర్గాలు? సో సమాజం 2 వర్గాలుగా చీలిపోయింది సంపద ఆధారంగా. ఒకటి పేద వర్గం, మరొకటి ధనిక వర్గం. ఒకరు కార్మికులు, మరొకరు యజమాని. మరి కార్మికులు, యజమాని, పేద వర్గం, ధనిక వర్గం అని చెప్పి సంపద ఆధారంగా సమాజం వర్గీకరించబడింది. మరి పేద వర్గం కనీస సౌకర్యాలు కూడా పొందలేని స్థితిలో
అప్పుడు ఆ పేదరికాన్ని భరించలేని రోజు వాళ్ళు ధనికుల పైన దాడులు ప్రారంభిస్తారు. కార్మిక వర్గం తను ఉద్యోగం చేసినప్పటికీ తన కనీస సౌకర్యాలను తను పొందలేని రోజు, తన కుటుంబాన్ని తను అనుకున్న స్థాయిలో పోషించలేని రోజు, కార్మికుడు తన శ్రమ దోపిడీని వ్యతిరేకిస్తూ యజమానుల పైన దాడులు ప్రారంభిస్తాడు. సో ఆ క్రమంలో కార్మికులకు యజమానులకు మధ్య, పేదవారికి ధనికులకు మధ్య దాడులు ప్రారంభమవుతాయి. దాన్నే ఆర్థిక సంఘర్షణ అన్నారు. మరి ఇవి ఎప్పుడు తగ్గిపోవాలి అంటే ధనిక వర్గం తన సంపాదనలో ఎంతో కొంత పేద వర్గానికి ఉదారంగా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉదారంగా ఆర్థిక సహాయం అందించాలి పేదవారికి. అప్పుడు ఆ పేదవాడు కూడా కనీసం కామన్ నీడ్స్ వాడు పొందగలిగితే అప్పుడు ధనికుడి ఆస్తులపైన ఆశపడకుండా వాడి బ్రతుకుతాడు. అలాగే యజమాని తన కార్మికుల యొక్క సంక్షేమం కోసం పాల్పడాలి. యజమాని తన కార్మికుల కోసం సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలి. కార్మికుల అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తే ఆ కార్మికులు యజమానికి కృతజ్ఞతగా పనిచేస్తారు. మరి ఆ యజమాని కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించాలి అని అంటే ఉదారంగా ఎంతో కొంత మొత్తాన్ని అక్కడ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఆర్థిక అసమానతలు తగ్గిన రోజు, లేదా ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలు వీలైతే ఉచితంగా, లేదా కనీసం చౌక ధరల్లోనైనా కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్న రోజు ఆర్థిక సంఘర్షణ ఆగిపోతుంది అని వాదిస్తున్న వ్యక్తి ఇక్కడ కారల్ మార్క్స్. అలాగే రాజకీయ సంఘర్షణ. మరి రాజకీయ సంఘర్షణ ఎలా ప్రారంభమవుతుంది అని అంటే మనకి రాజకుటుంబాలు అంటే రాజకీయ పదవులు ఒక వ్యక్తి చేతిలో కానీ, ఒక కులం చేతిలో కానీ, ఒక కుటుంబం చేతిలో కానీ కేంద్రీకృతమైతే, ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక కులానికి కానీ రాజకీయ పదవులు పరిమితమైతే ఆ పదవులకు దూరంగా ఉన్న వర్గం ఆ పదవులను ఆశిస్తూ ఆ పదవులను అంటిపెట్టుకొని ఉన్న వర్గం పైన దాడులు ప్రారంభిస్తారు. అలా రాజకీయ సంఘర్షణ ప్రారంభమవుతుంది. మరి ఆ రాజకీయ సంఘర్షణ ఎప్పుడు ఆగిపోతుంది అంటే రాజకీయ పదవులు అందరికీ సమానంగా అందుబాటులో ఉన్న రోజు, రాజకీయ పదవులు అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో ఉన్న రోజు, ఆ పదవి చేపట్టడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపితే వారు ఆ పదవిని చేపట్టే అవకాశం ఉన్న రోజు రాజకీయ సంఘర్షణ ఆగిపోతుంది అన్నారు. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. రాజకీయ సంఘర్షణలో భాగంగానే రాజరిక వ్యవస్థలు కుప్పగూలిపోయాయి. మరి ఆ రాజకీయ సమానత్వాన్ని సాధించడంలో భాగంగానే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇవాళ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పదవులు చేపట్టడానికి ప్రతి వ్యక్తి అర్హుడే. కాబట్టి సో రాజకీయ సమానత్వం అనేది ప్రజాస్వామ్యం ద్వారా సాధ్యమవుతుంది. సో మరి ఈ రకంగా దాస్ క్యాపిటల్ అనే గ్రంథంలో వర్గ పోరాటం అనే అధ్యాయంలో సో సమాజం మొత్తం కూడా ఇలాంటి సామాజిక సంఘర్షణ, ఆర్థిక సంఘర్షణ, రాజకీయ సంఘర్షణల పేరుతో ప్రతి వ్యక్తి ఏదో ఒక సంఘర్షణలో నిమగ్నమై ఉన్నారు. మరి ఆ సంఘర్షణ ఆగిపోవాలి అంటే సామాజిక సమానత్వం సాధించిన రోజు సామాజిక సంఘర్షణ ఆగిపోతుంది. ఆర్థిక సమానత్వం సాధించిన రోజు ఆర్థిక సంఘర్షణ ఆగిపోతుంది. రాజకీయ సమానత్వం సాధించిన రోజు రాజకీయ సంఘర్షణ ఆగిపోతుంది. మరి 3 రంగాలలో సమానత్వాన్ని సాధించడాన్ని సమాజ నిర్మాణం అంటున్నారు కారల్ మార్క్స్. సో మరి సమాజ నిర్మాణం అనేది ఎలా సాధ్యమవుతుంది అని అంటే ప్రభుత్వ రంగ ఆర్థిక వ్యవస్థ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రైవేటు రంగానికి ఏ స్థాయిలో కూడా అవకాశం ఉండొద్దు. ప్రైవేటు రంగం ఉంది అని అంటే ఖచ్చితంగా లాభాపేక్ష అనేది లేకుండా ప్రైవేటు రంగం కనిపించదు. మరి లాభం అనేది ఆశిస్తున్నాడు అంటే సంపద పెరుగుతుంది. ఒక వ్యక్తి ధనికుడు అవుతున్నాడు అని అంటే మరో వ్యక్తి పేదవాడు అవుతున్నాడని దాని అర్థం. కాబట్టి సో ఇక్కడ ఆర్థిక అసమానతలు పెరగొద్దు,
సంపద ప్రజలందరికీ సమానంగా పంపిణీ అవ్వాలి అనంటే కేవలం ప్రభుత్వ రంగ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ రంగ ఆర్థిక వ్యవస్థ మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రైవేటు రంగంలో ఆర్థిక అసమానతలు ఉంటాయి, అది ఎన్నడో ఒకరోజు ఆర్థిక సంఘర్షణకు దారి తీస్తుంది అని వాదిస్తున్న వ్యక్తి కారల్ మార్క్స్. సో మరి సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వ రంగ ఆర్థిక వ్యవస్థే ఏకైక మార్గం అని సూచించారు. మరి ఆయన ప్రతిపాదించిన ఆ సిద్ధాంతాన్ని ప్రాక్టికల్గా అమల్లోకి తీసుకువచ్చిన దేశం యుఎస్ఎస్ఆర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్ అంటాం. మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్. ఇక్కడ దాస్ క్యాపిటల్ గ్రంథంలో ఉన్న సమాజం అనే నిర్మాణం సాధించడానికి ప్రభుత్వ రంగ ఆర్థిక వ్యవస్థని, అలాగే కేంద్రీకృత ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని లక్ష్యాలను సాధించడానికి ఆ దేశ ఆర్థిక విధానాలు రూపొందించారు. సో థీరీగా ప్రతిపాదించిన వ్యక్తి కారల్ మార్క్స్ అయితే వాటిని లక్ష్య సాధనలో ప్రాక్టికల్గా అమల్లోకి తీసుకువచ్చిన వ్యక్తి లెనిన్ యుఎస్ఎస్ఆర్ దేశం. మరి ఆ లెనిన్ దాస్ క్యాపిటల్ గ్రంథంలో ఉన్న సిద్ధాంతాన్ని ప్రాక్టికల్గా అమల్లోకి తీసుకువచ్చి అతి తక్కువ కాలంలో సుదీర్ఘ కాలం పాటు అమెరికా సాధించిన అభివృద్ధిని అతి తక్కువ కాలంలో యుఎస్ఎస్ఆర్ సాధించగలిగింది. మరి సుదీర్ఘ కాలం పాటు అంటే దాదాపుగా ఒక 100 సంవత్సరాల కాలం పాటు అమెరికా సాధించిన అభివృద్ధిని చాలా తక్కువ కాలంలో దాదాపు యుఎస్ఎస్ఆర్ అమెరికాకు ఈక్వల్గా అభివృద్ధి చెందగలిగింది. కాబట్టి తన విధానాలు గొప్పవి అని చెప్పుకునే పరిస్థితులని ఇక్కడ ఆర్థిక చక్రాలు అని చదువుతాం మనం ఎకానమీలో. మరి ఆర్థిక చక్రాలలో ఒకటి ఆర్థిక మాంద్యం. ప్రస్తుతం ప్రపంచమంతా దాని గురించే మాట్లాడుకుంటుంది. మరి ఆర్థిక మాంద్యం 1929లో వచ్చింది. మరి 1929లో రావడంతో ఆర్థిక మాంద్యం కాలంలో ధరలు తగ్గుతాయి, ధరలు పడిపోతాయి. మరి ధరలు పడిపోవడం వల్ల ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కంపెనీలన్నీ కూడా వస్తూత్పత్తి నిలిపివేస్తాయి కాబట్టి ఉద్యోగాల నుండి తొలగిస్తారు. దానివల్ల లక్షలాది మంది నిరుద్యోగులు అవుతారు, నిరుద్యోగం పెరుగుతుంది ఆర్థిక మాంద్యం వల్ల. సో ఈ పరిస్థితిని 1929లో అమెరికా ఎదుర్కొంటుంది. ఉన్న పలంగా ప్రైవేటు రంగ ఆర్థిక విధానాలు అనుసరించి అభివృద్ధి చెందిన అమెరికా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరవుతోంది, ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది, లక్షలాది మంది నిరుద్యోగులుగా మారారు. మరి యుఎస్ఎస్ఆర్ ప్రభుత్వ రంగ ఆర్థిక విధానాలు కాబట్టి ప్రభుత్వ రంగ ఆర్థిక విధానానికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటి అనంటే లాభాపేక్ష అనేది ఉండదు, సేవా దృక్పథం మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. మరి ప్రభుత్వ రంగంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఇక్కడ సేవా దృక్పథం మాత్రమే కనిపించాలి, లాభాపేక్ష అనేది కనిపించదు. కాబట్టి యుఎస్ఎస్ఆర్ దేశంలో ఒక్క కంపెనీ మూతపడలేదు, ఒక్క ఉద్యోగి నిరుద్యోగిగా మారలేదు. కాబట్టి అసలు ఆర్థిక మాంద్యం ప్రభావం యుఎస్ఎస్ఆర్ ఆర్థిక విధానాల వైపు అసలు ఏమాత్రం ప్రభావితం చేయలేదు. దాంతో పెట్టుబడిదారి ఆర్థిక విధానాల కంటే సామ్యవాద ఆర్థిక విధానాలు, సోషలిస్ట్ ఎకానమీ విధానాలు చేత ప్రపంచమంతా ఆకర్షితులయ్యారు. మరి ఈ క్రమంలోనే 1929లో మాస్కో నగరంలో లెనిన్ ప్రపంచ కమ్యూనిస్టుల సమావేశాన్ని నిర్వహించారు. సో ప్రపంచ కమ్యూనిస్టుల సమావేశాన్ని నిర్వహించి మా ఆర్థిక విధానాలు గొప్పవి అని చెప్పి ఇక్కడ ప్రపంచానికి తెలియజేయడానికి ప్రపంచ కమ్యూనిస్టుల సమావేశాన్ని నిర్వహించారు. మరి ప్రపంచ కమ్యూనిస్టుల సమావేశానికి భారతదేశ ప్రతినిధిగా హాజరైన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ మాస్కో నగరాన్ని సందర్శించారు 1929లో. మరి మాస్కో నగరాన్ని సందర్శించిన నెహ్రూ తను భవిష్యత్తులో భారతదేశానికి కూడా స్వతంత్రం వస్తుంది, మరి ఆ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధానాలను అనుసరిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఆయన మైండ్లో తిరుగుతుంది. కాబట్టి వెంటనే ఆయన మాస్కో నగరాన్ని సందర్శించడం, ఆ దేశం అభివృద్ధి చెందిన తీరును పరిశీలించడం ద్వారా ఆయన సామ్యవాద ఆర్థిక విధానాల వైపు ఆకర్షితుడయ్యాడు.
వెంటనే మాస్కో నుండి తిరిగి వచ్చిన నెహ్రూ 1929లో లాహోర్ కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశంలో ఆయన బహిరంగంగా ప్రకటించుకున్నాడు ఆమె సోషలిస్ట్ అని చెప్పి. సో ఆమె సోషలిస్ట్ అని చెప్పి లాహోర్ కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశం 1929 డిసెంబర్ 31న జరిగింది. మరి ఆ సమావేశంలో ఆమె సోషలిస్ట్ అని ప్రకటించుకున్నాడు. ఆ సమావేశానికి అధ్యక్షులుగా పనిచేసిన నెహ్రూ. అయితే యుఎస్ఎస్ఆర్ ఆర్థిక విధానాలు యథావిధిగా మన దేశానికి సరిపడవు అని చెప్పి భావించారు. మరి యుఎస్ఎస్ఆర్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు యథావిధిగా మన దేశంలో అమలు పరిచినట్లయితే మన దేశ పరిస్థితులకు అది సరిపోదు, మన దేశ పరిస్థితులకు అది ఉపయోగపడదు అని చెప్పి భావించి వెంటనే ఈయన నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు నెహ్రూ. ఆ నూతన సిద్ధాంతమే డెమోక్రటిక్ సోషలిజం, ప్రజాస్వామ్య సామ్యవాదం. సో మరి ఆ డెమోక్రటిక్ సోషలిజం అనే థీరీని ప్రతిపాదించారు. మరి ఆ డెమోక్రటిక్ సోషలిజాన్ని ప్రతిపాదించి ఆయన చెప్తున్నారు, సమాజ నిర్మాణం కోసం యుఎస్ఎస్ఆర్లో కేవలం ప్రభుత్వం మాత్రమే ప్రయత్నం చేస్తోంది సమాజ నిర్మాణానికి. మరి ఆ ప్రభుత్వం మాత్రమే ప్రయత్నిస్తోంది కాబట్టి ప్రజల భాగస్వామ్యం లేదు, ప్రజలను నిర్బంధపూర్వకంగా వాళ్ళ సేవలు పొందుతుంది ప్రభుత్వం. కానీ భారతదేశానికి ఆ పరిస్థితులు సరిపడవు. కాబట్టి అదే సమాజ నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ప్రజలను భాగస్వాములను చేయాలి, ప్రజల ఇన్వాల్వ్మెంట్ చేయాలి. మరి ఆ ప్రజల ఇన్వాల్వ్మెంట్తోనే సమాజ నిర్మాణంలో ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించాలి. అదే డెమోక్రటిక్ సోషలిజం, సామ్యవాద వ్యవస్థ అంటున్నాడు నెహ్రూ. మరి ది ఫాదర్ ఆఫ్ డెమోక్రటిక్ సోషలిజం అని చెప్పి జవహర్ లాల్ నెహ్రూని పిలుస్తాం. మన జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాల మేరకు, వారి యొక్క చొరవ మేరకి మన రాజ్యాంగంలో పొందుపరిచిన నియమాలని సామ్యవాద నియమాలు అంటున్నాం. సో ఇవి నెహ్రూ గారి యొక్క ఆలోచనల మేరకి మన రాజ్యాంగంలో పొందుపరిచిన నియమాలు. సో మరి ఇందులో 38 ఆర్టికల్ చెప్తోంది. సో 38 ఆర్టికల్ ఏం చెప్తోంది? 38 ఆర్టికల్ ప్రతి పౌరుడికి సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో న్యాయాన్ని అందించాలి. సో ప్రతి పౌరుడికి కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయాన్ని అందించాలి. అందుకు అవసరమైన సంస్థలు, సంఘాలను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్తోంది ఆర్టికల్ 38. సో ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయాన్ని అందించాలి. అందుకు అవసరమైతే సంస్థలు, సంఘాలను కూడా ఏర్పాటు చేయాలి అని సూచిస్తున్నారు ఇక్కడ. సో మరి ఈ 38 నిబంధన అమలులో భాగంగానే మనకి ఏర్పాటు చేసిన సంస్థలు నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇవన్నీ కూడా మనకు 38 నిబంధన అమలు దిశగానే ఏర్పాటు చేశారు అని చెప్పొచ్చు. సో 38 నిబంధన అమలులో భాగంగానే వీటిని ఏర్పాటు చేశారు. మరి 38 నిబంధన అమలులో భాగంగా ఏర్పాటు చేశారు అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది? ఉమెన్ కమిషన్ మహిళలకి సామాజికంగా ఉన్న ఇబ్బందులేంటి, ఆర్థికంగా ఉన్న ఇబ్బందులేంటి, రాజకీయంగా ఉన్న ఇబ్బందులేంటి అధ్యయనం చేస్తుంది. సామాజికంగా వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రస్తుతం వాళ్ళకి సామాజిక రంగంలో ఉన్న వివక్షతలు ఏంటివి, ఆర్థిక పరంగా వాళ్ళకున్న స్టేటస్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటివి అధ్యయనం చేస్తుంది. మరి ఈ క్రమంలో మహిళలకి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పురుషుడితో సమానమైన అవకాశాలు వారికి అందుబాటులో ఉంచడానికి ఉమెన్ కమిషన్ తన వంతు పాత్ర పోషిస్తుంది
అందుకే పురుషుడితో సమానమైన హోదాని మహిళకు కల్పించాలి అనంటే ముందు లింగ వివక్షతను నిషేధించాలి. మరి ఆ లింగ వివక్షతను నిషేధించడంలో భాగంగానే మనకిక్కడ వరకట్న నిషేధ చట్టం వచ్చింది. అలాగే మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. అలాగే అశ్లీల అసభ్య వ్యాపారాల నిరోధక చట్టం వచ్చింది. ఇంకా చెప్తే స్థానిక ప్రభుత్వాలలో 50% మహిళా రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశారు. ఇవన్నీ లింగ వివక్షతను నివారించడంతో పాటు పురుషుడితో సమానమైన అవకాశాలను మహిళకు అందించడం కోసం తీసుకున్న చర్యలుగా వీటిని చెప్పొచ్చు. సో ఇవి 38 ఆర్టికల్లో ఉన్న అంశాలు. అలాగే 39 ఆర్టికల్ ఏం చెప్తోంది? 39 ఆర్టికల్ సంపదను వికేంద్రీకరించాలి. సంపదను వికేంద్రీకరించాలి. అలాగే సంపద కేంద్రీకృతం కాకుండా నిరోధించాలి. సో సంపదను వికేంద్రీకరించాలి, సంపద వికేంద్రీకరణ, అలాగే సంపద కేంద్రీకృతం కాకుండా నిరోధించాలి. అలాగే సహజ వనరులు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి.